నుంచి వైసీపీలో చేరిన ఓ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడింది. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఆ నేతకు గత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం లేకుండా పోయింది. దీంతో ఆ మాజీ మంత్రి 2 ఏళ్లుగా పొలిటికల్ స్క్రీన్పై కనిపించడం లేదు. జగన్ వాడుకొని వదిలేశారని ఆ మాజీ మంత్రి బాధపడుతున్నారా? మళ్ళీ యాక్టివ్ అవుదామని అనుకున్నా అలాంటి పరిస్థితి కనిపించడం లేదా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏ స్థానం? వాజ్ ది స్టోరీ. వైసీపీలో కొందరి భవిష్యత్ అంధకారంగా మారింది. జగన్కు సలాం చేసి వైసీపీకి గులాంగిరి ఊడిగం చేసి ఫ్యూచర్ను నాశనం చేసుకున్నామన్న బాధ కొందరిలో ఉంది. అవసరానికి వాడుకుని గత ఎన్నికల్లో కూరలో కరివేపాకులా తీసిపారేసి పక్కన పెట్టడంతో వారి భవిష్యత్ త్రిశంకు స్వర్గంలో పడింది. ఏం చేయాలో అర్థమవని ఆందోళనలో కొట్టుమిట్టాడే పరిస్థితి ఉంది. అలాంటి వారిలో మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి ఒకరు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో జగన్ను నమ్ముకుని కాంగ్రెస్ను వీడి వైసీపీలోకి వస్తే ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్న బాధ ఈ మాజీ మంత్రిలో కనిపిస్తోంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ బలహీనపడుతున్న క్రమంలో కునారిల్లుతున్న పార్టీలో కొనసాగి నట్టేట మునిగే కంటే ఫ్యాన్ పార్టీలోకి రావడం మంచిదని వస్తే ఇప్పుడు ఫ్యూచరే లేకుండా పోయే ప్రమాదం ఏర్పడిందన్న ఆవేదన ఈ నేతలో కనిపిస్తుంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి సీనియర్ నేత. కందుకూరు నుంచి 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక 2019 వైసీపీ శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ గత ఎన్నికల్లో సీట్ ఇవ్వకుండా జగన్ హ్యాండ్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యారు. రాజకీయాలు చేసిన వారికి అవి లేకపోతే పొద్దు గడవడం కష్టం. ప్రజాప్రతినిధి కాకపోయినా పార్టీలో ఏదో ఒక పదవి ఉంటే ఆ గుర్తింపు, గౌరవం వేరు. కానీ ఏవీ లేకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతూ మౌనవేదన, మూగరోదనలో ఉన్నారు. గత ఎన్నికలప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మహీధర్ రెడ్డిని కాదని బుర్రా మధుసూదన్కు కందుకూరు సీట్ ఇవ్వడంతో ఈ మాజీ మంత్రి సైలెంట్ అయ్యారు. బుర్రా ఓడిపోయారు. ఒకవేళ మహీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చినా జగన్పై ఉన్న వ్యతిరేకతతో ఇదే పరిస్థితి ఎదురయ్యేదన్న విశ్లేషణలున్నాయి. కానీ తనకు టికెట్ ఇచ్చి ఉంటే అదృష్టం మరోలా ఉండేదేమో అనుకుంటూనే సీటు ఇవ్వకపోవడంతో ఖర్చులు మిగిలాయని మనసులోనే భావిస్తున్నారు మహీధర్ రెడ్డి. రెండేళ్ల నుంచి మహీధర్ రెడ్డి పొలిటికల్ తెరపై ఎక్కడా కనిపించకపోవడంతో ఈ నేత భవిష్యత్పై కందుకూరు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లు ఏ సమస్య పరిష్కారం కాకపోవడంతో అసంతృప్తితోనే కొనసాగారు. కందుకూరు సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా తాడేపల్లి గేట్లు తెరుచుకోలేదు. దీనిని మహీధర్ రెడ్డి అవమానంగా భావించారు. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నిరసనకు దిగాల్సిన పరిస్థితి కల్పించిన జగన్ తీరును అప్పుడప్పుడు బహిరంగంగానే ఎండగట్టారు. కందుకూరు వైసీపీ టికెట్ కావాలంటే 50 కోట్లు డిపాజిట్ చేయాలని టీడీపీ అధినేతలు చంద్రబాబు, లోకేష్తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిట్టాలని ప్యాలెస్ పెద్దలు పెట్టిన షరతులకు మహీధర్ రెడ్డి తలొగ్గలేదని అప్పట్లో వినిపించింది. సీట్ ఇవ్వడానికి ఇష్టం లేకే అప్పట్లో ఇలాంటి డిమాండ్లను ముందుకు తెచ్చారన్న వాదనలున్నాయి. రాజకీయాల్లో ఇలాంటి విష సంస్కృతిని ఎప్పుడూ చూడలేదని నొచ్చుకునేవారు. జగన్కు ఉన్న డబ్బు పిచ్చిని చూసి నవ్వాలో ఏడవాలో తెలియని బాధ ఉండేది. గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాలతో కనిగిరి నుంచి వచ్చి కందుకూరులో పోటీ చేసి ఓడిపోయిన బుర్రా మధుసూదన్ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. పేరుకే ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మనసంతా కనిగిరిపైనే ఉంది. మనసు ఒకరిపై ఉండి మనువు మరొకరితో జరిగితే ఎలా ఉంటుందో తన పరిస్థితి అలానే ఉందన్న బాధ బుర్రా మధుసూదన్లో కనిపిస్తుంది. తనను కనిగిరి పంపాలంటూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలను కోరినా కనికరించే మనసు లేదని కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ వాపోతున్నారు. దీంతో ఇక్కడ ప్రస్తుతం వైసీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. పార్టీలో ఏ పదవి లేకపోవడంతో వైసీపీ జెండా పక్కన పడేసిన మహీధర్ రెడ్డి కనుమరుగయ్యారు. ఫ్యాన్ పార్టీలో చేరడంతో తన రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడిందన్న ఆవేదన ఈ మాజీ మంత్రిలో కనిపిస్తుంది. మహీధర్ రెడ్డి తిరిగి ఫ్యాన్ పార్టీలో యాక్టివ్ అవుతారా లేదా అన్నది చూడాలి.